కన్న ఊరు కన్న తల్లి, ఆ ఊరిలో ఉన్న బడి గుడి లెక్క. అసొంటి బడిని మనమంతా బతికించుకోవాలని తలో చేసి బడికి జీవగంజి పోసిరు పూర్వ విద్యార్థులు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం కొత్త కొమ్ముగూడెం అనే ఊర్లున్న సర్కారు ప్రాథమికోన్నత బడి 6 ఏండ్ల కింద మూతపడ్డదట. 100 మందికి మీదనే పిల్లగాలు చదువుకునేదట అప్పట్ల. ఇక బిల్డింగ్ అంతా పాతగా అయిపోయి ఎప్పుడు కూలిపోతుందో తెలియకుండా అయ్యే వరకు పిల్లగాళ్ళను ఆ బడికి పంపేతందుకు పెద్దలు ఎవ్వరు ముంగట వాళ్ళే. అందరు కూడా వాళ్ళ పిల్లలను ప్రైవేట్లకు పంపుడు పెట్టిరు. సర్కారు బళ్ళు పెచ్చులు ఉడితే రిపేర్లు చేయించేంత పట్టింపు ఎవరికి దేశంలో, అందుకే ఎవరు పట్టించుకోలే. కానీ ఇదే బల్లే చదివి ఇప్పుడు స్థాయిలో బతుకుతున్న పూర్వ విద్యార్థులు ఈ బడి ఆలత చూసి వాళ్ళకు మనసులో కలుక్కో అన్నట్టు అయిపోయింది. మనం చదివిన బడి ఇట్లా పడవబడ్డట్టు నూడేందని అనుకొని తలో చెయ్యేసిరు. బడి రూపురేఖలు మార్చేందుకు ముందడుగేసిరు. సుమన్ అనే పిల్లగాడు కొంచెం శ్రద్ధ తీసుకున్నాడు. దాంతో ఇంకా కొంతమంది కూడా శ్రద్ధ తీసుకొని ఇక అక్కడ పెట్టి రూపాయలు పెట్టే బదులు కన్నా ఇక్కడనే చదివిద్దామన్న ఉద్దేశంగా ఇక అందరికి ఇప్పుడు ఒక 20-25 మంది దాకా పిల్లల్ని పంపించిండ్రు. ఆ సుమన్ అనే పిల్లగాడు కొంచెం దీన్ని శ్రద్ధ తీసుకొని ఇప్పటిదాకా ఇప్పుడు నడిపిస్తుండు.